మంచిగా చూసినాం అన్న సినిమా అయితే. గాజువాక పిల్ల సాంగ్ అయితే మొత్తం థియేటర్ షేక్ అయిపోయింది. మంచి హీరో మిస్ అయిపోయినాం. ఆ మొదటి రోజు ఎలా అయితే చూసామో సుదర్శన్ లో అదే ఫీల్ తెప్పించినందుకు ఇక్కడ ఉన్న అందరికీ నా చేతులు ఎత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా నేను యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఆ ఫస్ట్ డేకే వెళ్ళిపోయాను. యాక్చువల్గా అక్కడే ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ ద మూవీ ఇన్ ద సేమ్ వే. ఆ మధ్యలో కొంచెం రియాలిటీ గుర్తొస్తున్నప్పుడే కొంచెం బాధగా ఉంది. కానీ ఎంత మీ అందరి ఆ ఉత్సాహం చూసేటప్పటికి నాకు ఆ డే 1లో ఉదయ్ మూవీ చూసినట్టే ఉంది. అప్పుడు 23 ఏళ్ల క్రితం నువ్వు నేను ఇలాగే చూసాము, అలాగే చూసినట్టే ఉంది. అసలు 10 ఏళ్ళైంది మన మధ్య లేక, ఇంకా కూడా ఇంత అభిమానం ఉందంటే ఉదయ్ అంటే ఏంటి అన్నది అండ్ నా తమ్ముడు అవ్వడం అన్నది నాకు అసలు ఎంతో ప్రౌడ్గా ఉంది. ఉదయ్ దగ్గర నుంచి మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తలుచుకున్నది సాధించగలం. సో డోంట్ గివ్ అప్, కీప్ వర్కింగ్. మీ గోల్, మీ అంబిషన్ ఏంటో తెలుసుకుని వర్క్ టువర్డ్స్ ఇట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేశాడు. వీఆర్ అ వెరీ వెరీ కామన్ ఫ్యామిలీ. ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు నాకే సర్ప్రైజింగ్గా ఉంది. మా అమ్మ ఇదే చూడ్డము, అంటే ఎప్పుడో ఏదో చిన్నప్పుడు చూసింది, ఇదే చూడ్డము. అసలు అమ్మ మా అమ్మ అది రెండో సినిమానా అమ్మా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. మాకే అసలు అదొక రెండో సినిమా లాగా లేదు. ఒక నటుడు ఎంత యాక్టింగ్ చేశాడు, ఎంత న్యాచురల్గా ఉందంటే ద క్రెడిట్ entirely goes to the director also. Of course, he has brought it out. ఆయన మనసులో ఉన్నది స్క్రీన్ మీదకి తెప్పించారు యాక్టర్స్తో. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని అనిత చెప్పడం కూడా వినింటారు. ఆయనకు కావాల్సినట్టు తెప్పించుకున్నారు. దట్స్ వై యూ కెన్ సీ దట్ బ్యూటిఫుల్ ఎండ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. తేజ గారికి, ఆర్పి గారికి, జమినీ కిరణ్ గారికి అండ్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసిన చాలా మంది మన మధ్య లేరు, వాళ్ళందరి కుటుంబాలకి కూడా నా condolences to them, and of course we have to keep moving and that's all. And thank you so much. కొత్త వాళ్ళకి ఏం చెప్తారు? అదే మీరు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అనిత, అసలు అంత చిన్న చిన్న వాళ్ళు, ఈవెన్ అనిత ఇస్ వెరీ యంగ్ ఇన్ దిస్, ఎంత న్యాచురల్గా ఉంది ఈచ్ స్క్రీన్లో. అసలు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసింది అనిత కూడా. సో పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, డెఫినెట్లీ ఎనీథింగ్ ఈజ్ అచీవబుల్. యాక్టింగే కాదు, ఇన్ ఎనీ ఫీల్డ్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, కంప్లీట్లీ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ లాగా ఉదయ్ అదే ప్రూవ్ చేశాడు. సో మీ ఇంత అభిమానం చూపిస్తున్నారు. సో మీ నిజం జీవితంలో కూడా అలాగే మీరు అనుకున్నది సాధించి ప్రూవ్ చేసుకోండి. అదే చాలా కష్టం. నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం అంటే నేను ఏం చెప్తాను చెప్పండి. అలా చాలా చాలా కష్టం. నాకు ప్రతి మూవీ ఇష్టం, ఎందుకంటే హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. సో అన్నీ ఇష్టం. ఏకలవ్యుడు, జై శ్రీరామ్, నేమ్ ఇట్. అంటే ఆ మూవీ ఆడకపోయినా కూడా అందులో ఉదయ్ని చూస్తే అసలు హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఇన్ ఎనీ మూవీ. అబద్ధం కానీ పోయి బాలచందర్ గారి అబద్ధం ఎంత బాగుంటుంది అసలు. అది ఎంత అవునన్నా కాదన్నాకి ఎంత కష్టపడ్డాడో, అసలు ఎంత కష్టపడ్డాడో, ఒళ్ళంతా గాయాలు, అంత డిటర్మినేషన్, అంత డెడికేషన్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు say that he's my brother and మీ అందరూ of course నేను ఒక తమ్ముడిని పోగొట్టుకున్న ఇంత మంది తమ్ముళ్ళని పొందాను. I'm happy about it. Thank you so much. Thank you. A lot of mixed emotions obviously. As mom said, this is the first time I'm seeing him in theaters when I'm more like when I'm an adult.
It's nice because I got to relive what mom lived that time now in like my consciousness. And Amma used to say when I was younger, I used to watch one movie, Poi, I think. యా And, పోయిలో యాక్చువల్ గా క్లైమాక్స్ లో ఉదయ్ చనిపోతాడు కదా, ఆ మూవీ మేము మస్కట్ లో ఉన్నప్పుడు చూసింటాను. చూసి ఇంకా గుక్క ఆపకుండా ఏడుస్తుంది, మామ చనిపోయాడు అనుకుంటోంది, మామ చనిపోయాడనే ఏడుస్తుంది. అప్పుడు ఇంకా ఉదయ్ ఫోన్ చేసి గొంతు వినిపిస్తే తప్ప షీ డి నాట్, అది సినిమా, అది రియాలిటీయా సినిమా అంత డిఫరెన్స్ కూడా తెలుసుకోలేని వయసు అనమాట తల్లి. సో అలా ఉండేది. I think for my brother and I, for the most part, Mama played a very, very important role. He was one of our biggest role models, and I think we're fortunate enough to constantly like revisit memories like this. My brother and I and our entire family were very lucky to do that, and to see that he's so celebrated among so many people who share the same love and affection as my brother and I and our family. It's very, I don't know, humbling. It's a very, very different experience. Something I didn't expect coming to Hyderabad today for sure. But I'm glad you all of you gifted me the opportunity to relive Mama's old days, and I'm very happy about that. So thank you so much. చిత్రం చెప్పిన కదా, త్వరలో విడుదలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎంతోమంది ముందుకు రావడానికి ఉన్నారు. దానికి ఉన్న కోర్టు సమస్యలు అవి తెగిపోయినాయి పూర్తిగా. ఎనీ టైం అవి కూడా బయటికి రావడానికి ట్రై చేస్తున్నాము. పెద్దవాళ్ళు లేకపోయినా ఈ ఫ్యాన్స్ సహకారంతోనే మేము రిలీజ్ చేస్తాం. ఫ్యాన్సే బలం, ఆడియన్సే బలం, చప్పట్లు కొట్టిన వాళ్ళే బలం, ప్రేక్షకులే బలం. 100% మళ్ళీ రిలీజ్. సినిమాలో చూశారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది, స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులైనారు. అట్లా ఆడియన్స్ తలుచుకుంటేనే సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయికి తెచ్చుకోకండి దయచేసి. ఈ చివరి సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ అందరికీ చెప్తున్నాను. నువ్వు నేను రిలీజ్ చేసి 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ టైంని సేమ్ థియేటర్లో మళ్ళీ చూసే అవకాశం దక్కింది. అండ్ డెఫినెట్గా ఒక మంచి 23 ఇయర్స్ అయిపోయిందనే, 23 ఇయర్స్ తర్వాత ఇది చూస్తున్నాం అనే ఫీలింగే లేదు. మళ్ళీ ఫ్రెష్గా చూస్తున్న ఫీలింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మాకు మేము రీడిస్కవర్ చేసుకున్నంత ఫీలింగ్ వచ్చింది. తేజ గారికి ఇంత మంచి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ తేజ గారు. అండ్ రిలీజ్ చేసిన వైష్ణవి ఆర్ట్స్కి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, చాలా సంతోషంగా ఉంది. చాలా 23 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే థియేటర్లో నువ్వు నేను చూడటం నిజంగా థ్యాంక్ యూ తేజ గారికి. సో ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా హీరో ఉదయ్ కిరణ్ ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఉండాలి. ఈ సక్సెస్ ని ఈ రోజు ఆయన కూడా చూస్తుంటాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నేను రిలీజ్ అయింది. ఈరోజు థియేటర్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఫస్ట్ డే చూసిన రోజున అనుభూతిని కలిగించారు. అలాగే మా యూనిట్ నుండి ఆర్పి పట్నాయక్, అలాగే తేజ గారి ఫ్యామిలీ, అలాగే ఉదయ్ కిరణ్ గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ వచ్చారు. వీ మిస్ యూ ఉదయ్ కిరణ్. నిజంగా ఉదయ్ కిరణ్ లోటు ఈరోజు తెలుస్తూ ఉంది సినిమాకి. తను ఎక్కడున్నా కానీ చాలా ఎంజాయ్, అంటే తను ఎక్కడున్నా కానీ ఈ వైపుని చూస్తే మాత్రం తను చాలా ఆనందించి ఉండేవాడు. ఎనీవే మిస్ యూ ఉదయ్ కిరణ్. అలాగే ఈ సినిమాకి తేజ గారు చాలా బాగా చేశారు. అప్పట్లో మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా. అందరూ ఈరోజు ఇన్నాళ్ళ అయిన తర్వాత కూడా 23 ఏళ్ళ తర్వాత మా టీం అందరూ కూడా కలిసి నేను, అలాగే మన నాగేశ్వరరావు గారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆయన దగ్గరుండి మొత్తం అన్ని చూసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు యూనిట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు రవి అండ్ కాంత్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈరోజు వాళ్ళందరితో రీయూనియన్ లాగా కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇంకొక షో ఉంటే కూడా మా ఫ్యామిలీని కూడా నేను తీసుకెళ్తాను. అందరికీ ఈ రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్స్కి నా అభినందనలు. ఏడుస్తున్నారు ఆయన చూసి. ఓ బాగా అనిపించింది నాకు. నువ్వు చూస్తున్న సినిమా చూస్తున్నంతసేపు లోపల ఏడుస్తున్నారు ఇంకా ఫ్యాన్స్ అందరు, వాళ్ళ ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్. టీవీలో చూసిన ఫీలింగ్ వేరే, ఇక్కడ థియేటర్ లో చూసిన ఫీలింగ్ వేరే అండి. చాలా రోజుల
చాలా డిఫరెన్స్ లోపల మొత్తం ఎమోషనల్ అయిపోతున్నారు ఫ్యాన్స్ అయితే చాలా చాలా థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్ ని మళ్ళీ థియేటర్ లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బయోపిక్ ఆఫ్ ఉదయ్ కిరణ్ అగైన్. ఇక్కడ నుంచి లేచిపోతుంటే ఇంకా చాలా బాగుంది, చాలా ఎమోషనల్. అసలు లోపల చూడండి ఒకసారి మళ్ళీ ఇలాంటి ఫిలిం మళ్ళీ తీయాలి అన్న చాలా బాగుంది. అంటే సింగర్ వచ్చినాడు, సింగర్ చాలా చాలా బాగుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో చాలా మంచిగా తీసాడు. అంటే అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత హిట్ ఇవ్వడం అంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా మంది మిస్ అయినారు కూడా అతని సీరియల్, చాలా బాగుంది. సూపర్ గుడ్ ఫిలిం అన్న. ఫీల్ మస్తు ఫీల్ ఉందన్న. నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమా, బట్ ఎవరు ఏమైనా కానీ ఈయన పీక్ సిచ్యువేషన్ లో చనిపోయాడు. బట్ ఈ టైంలో ఆయన ఉంటే టాప్ నెంబర్ 1 ఉంటున్నా. వీళ్ళ ఉదయ్ కిరణ్ లీవ్స్ ఆన్. ఇంకొక సినిమాలు చాలా ఉదయ్ కిరణ్ అన్నవి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. తేజ డైరెక్టర్ మాత్రం సూపర్. ఇలాగే ఉదయ్ కిరణ్ అన్న సినిమాలు చాలా అంటే సంవత్సరానికి 1 year ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. వి లైక్ ఇట్ అ లాట్. సో మేమందరము ఆ అమ్మాయి అందులో బ్లాక్ వేసుకుంటారు కదా, వి 3 of us put బ్లాక్ అన్నమాట. సో దిస్ యూర్ ఆల్ మై ఫ్రెండ్స్, షీ ఇస్ ఆల్సో మై ఫ్రెండ్. సో అలా మేము వచ్చాము అండ్ వి మిస్ ఉదయ్ కిరణ్. చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. చాలా బాగుంది. వి లవ్డ్ ఇట్. లోకల్ రెస్పాన్స్ ఎలా ఉందండి? క్రేజీ అండి. ఒక్కొక్కరు వీడియోస్ తీశారు, మీరు చూడొచ్చు. ఉదయ్ కిరణ్ మూవీస్ అన్ని చూసారా? Yes. ఉదయ్ కిరణ్ ఆల్రెడీ స్టార్ అండి. ఇంకేంటి? ఉదయ్ కిరణ్ బతుకుంటే ఏం చెప్తారు మేడం? ఉదయ్ కిరణ్ I love you ఉదయ్ కిరణ్ ది కమ్బ్యాక్ రీ రిలీజ్ మూవీ నువ్వు నేను వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైనా మూవీ రీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీని ఇట్లా చూపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాం చాలా సీన్స్లలో. అండ్ వి ఆల్ మిస్ హిమ్ ఏ లాట్. అసలు అనవసరంగా ఒక తప్పు డెసిషన్ తీసుకున్నారు, బట్ అది మనం అలా అనలేము. బికాస్ ఇంటర్నల్ గా అతను ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యారో తెలీదు మనకి. బట్ ఓకే, ఇట్స్ హిస్ పర్సనల్ థింగ్. బట్ ఇలా రీ రిలీజ్ అవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీస్ రీ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ రీసెంట్ పోస్ట్ నేను ఆర్జీవి గారిది చూశాను, లైక్ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నారు అని చెప్పేసి. సో ఉదయ్ కిరణ్ బయోపిక్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది. మళ్ళీ ఉదయ్ కిరణ్ ఉండే బాగుంది అంటే అనిపించింది. చాలా బాగా అనిపించింది. అంటే చాలా సార్లు మనం టీవీలో చూసాం కదా ఈ సినిమాని, ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ లో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది అండి. అసలు మళ్ళీ ఉదయ్ కిరణ్ ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందో మేము సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ అనిపించింది మాకు ఇప్పుడు. చాలా చాలా బాగా అనిపించింది. ఫీల్ ఉదయ్ అంటే ఇంకా తెలుసుగా, లవ్ సాంగ్స్ అది ఫేమస్. ఇంకా చాలా మంచిగా ఉంది. ఉదయ్ కిరణ్ అన్న కోసం వచ్చినాం సినిమా గురించి. సినిమా చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఉంటే బాగుండే. ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంటే అట్లా బాధ అయితే చాలా. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత బ్రో నీ ఏజ్? తెలియదని కాదు, ఈ సినిమా అప్పుడు మనకి చాలా టీవీలో చూసినాం కదా చాలా సార్లు. చూస్తాం. సో ఇప్పుడు థియేటర్ లో చూసారు, ఎలా అనిపిస్తుంది? ఇక అన్న కోసం ఉదయ్ కిరణ్ కోసం వచ్చినాం. ఇప్పుడు ప్రభాస్ ఫైన్ మేము. ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టం. మెయిన్ పాటలు చాలా మంది వచ్చారు లోపల. చూసినప్పుడు ఎలా చాలా థియేటర్ లో చూడలేదు సినిమా. ఎప్పుడు చూసినప్పుడు మాత్రం చాలా మంచిది. 4K లో రిలీజ్ చేశారా లేకపోతే నార్మల్ గా 4K అయితే లేదు. ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు ఉంటే మరి బిగ్ స్టార్ అవుతారు. అదే చాలా ఫేమస్ అవుతుంటాడు ఆయన. ఎందుకు అట్లా వేసుకుంటది ఇన్ని రోజుల బాధ తర్వాత అనిపిస్తుంది సినిమా. అరే నెక్స్ట్ ఉదయ్ కిరణ్ ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థియేటర్ చూడడానికి? ఎందుకంటే బెస్ట్ అయితే ఈ మూవీ ఉంటుంది. చాలా ఫేమస్ కదా పాటలు ప్రతి ఒక్కటి. అంటే ఆయన లేడు, స్క్రీన్ మీద చూసినప్పుడు అదే నా చెప్తున్నాను కదా, నాకైతే కళ్ళ తిరిగిన సినిమా.